ఆత్మలు కూడా అందరికీ కనపడవు, కొంతమంది కనపడుతూ ఉంటాయి. కొన్ని రకాల నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రకాల గ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మలు కనపడుతూ ఉంటాయి. కనపడటమే కాదు, వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, కొంత ఈ క్షుద్రశక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాడి దగ్గర ఏంటంటే ఆత్మ తిరుగుతుంది అనుకోండి, ఆత్మను బంధించి మీ మీద వదలమంటే వదిలేస్తాడు వాడు. పోయి మీలో ఎంటర్ అవుతుంది. ఎట్లా ఎంటర్ అవుతుందంటే, మరి ఆడవాళ్ళు కుర్రులు ఎరబోసుకొని తిరుగుతూ ఉంటాం. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పూర్వంలో, ఆడవాళ్ళు జడ వేసుకోకుండా తిరగకూడదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. చెప్తే ఇప్పుడు నాలాంటి వాళ్ళు తిడతారు జనాలు. కాబట్టి ఎందుకు తిరగకూడదు అంటే, ఎస్పెషల్లీ పౌర్ణమి, అమావాస్య, అర్ధరాత్రుల పూట కుర్రులు ఎడబోసుకొని రోడ్ల మీద, బండ్ల మీద తిరగకూడదు. ఇటువంటి ఆత్మలకి ఏంటంటే, ఆ కుర్రులు కొసలోంచి ఆత్మ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎవరికైనా సరే, ఆడవాళ్ళకి ఎట్లా ఎంటర్ అవుతుందంటే, కుర్రులు ఏదైతే విరబోసుకొని తిరుగుతూ ఉంటారో ఆ కొసలోంచి లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయిందంటే అంత ఈజీగా పోదు ఇంకా.